నవరా భార్గవరామయ్య అని చెప్పి ఆదిపరాశక్తి అన్నాడు. జౌనగ్నిమౌళీశ్వరుడు పిల్లలు వద్దమ్మా, పిల్లలతోటి ఎటువంటి కోటి కష్టాలు పడతావమ్మా, కొడుకులు వద్దమ్మా అని చెప్పినా వినకుండా నేను కొడుకుల వరము కోరుకున్నందుకు ఈ రోజు ఈ కర్తవ్యమును నాకు తగిన శాస్త్రి జరుగుతున్నదని చెప్పి ఏమయ్యా ఓ ప్రాణనాథ, ఏమయ్యా ఓ ప్రాణనాథ, గోపాలనయ్య రాముని బాలా, ఏమయ్యా ఓ ప్రాణనాథ, గోపాలనయ్య రాముని బాలా, ఏమయ్యా ఓ ప్రాణనాథ. భార్గవరాముడు అని చెప్పి ఆ యొక్క తల్లి ఎన్ని విధంగా సముదాయించినా కూడా భార్గవరాముడు వింటలేడని చెప్పి అటువంటి బొమ్మరాల బోటు మీద ఆటలు ఆడి పాటలు పాడి అలసి తలసి వచ్చినావురా కుమారా రామయ్య అని చెప్పి, కుమారా భార్గవి పరశురామయ్య, నీవు కనుక నా మాట విన్నట్టయితే కొడుకునట ఏ పలకలమ్మ ఇంత చారు ఎంత చార్జమిలే బయట మన పరిశ్రమను చెప్పిన కుందేలకు మూడే కాళ్ళ నచ్చిందా బతుకుంటుంది కదమ్మా. వరి కుమార భార్గవరామయ్య కన్న తల్లిని చూడకుండా కారు మాటలాడుకుంటూ కన్న తల్లిని కొడుతున్నావురా భార్గవి రామయ్య అని చెప్పి ఆదిపరాశక్తి లోకమాత రేణుక ఎల్లమ్మ కన్న తల్లిని కొట్టిన, కన్న తల్లిని కొట్టిన పరశురామ కర్ముడా జగతేలో తల్లిని కొట్టిన నీ కుడి అత్తము, తల్లిని కొట్టిన నీ కుడి అత్తము, కన్న తల్లిని కొట్టినటువంటిది కుడి హస్తము విరిగిపోయి ఇటువంటి ధరణి లోపల భావి దగ్గర ఒప్పలమ్మ ఈ హస్తము మనిషి కన్న తండ్రి కన్న తల్లి ఎక్కడ తల్లి నా తల్లి ఎక్కడ అని ఎప్పుడు అడుగుతా పాపమా, నా తల్లి ఎక్కడ చెప్పి ఎక్కడికి వెళ్తే కుమార్కా భార్గవరామ తల్లిని వెంటనే కుడి హస్తము ఉండకూడదు అని చెప్పి నా యొక్క కుడి చేతి లేకుండా ఎత్తివే తల్లిలో లోకమాత రేణుక వెళ్ళమ్మా. అయినా కూడా కన్న తల్లివై నా చేతి కుడి హస్తం లేకుండా చేసిన కనుక మరి ఒకసారి నా తల్లిని వేడుకుంటే నా శాస్త్రం ఇస్తారో లేదని చెప్పి ఆ భార్గవరాముడు నా యొక్క ఆ స్థానికి
కష్టాలు పెడుతున్నాను చెప్పి కుడి ఇష్టం లేకుండా చేస్తే మరి చేసినందుకు నా కుడి ఇష్టానికి జీవించి తిరునాటి పెట్టవే తల్లి రేణుకా వెళ్ళమ్మ. కుమార భార్గవి రామయ్య తల్లిని కొట్టినటువంటి నీ కుడి హస్తం అటువంటి బావి దగ్గర ఉప్పలమ్మై హస్తమై మొలిసినటువంటి దీవనార్తి పెడుతున్నారా ఉప్పలమ్మ నీళ్లు బావి కాడ పెట్టుకొని కొలుసుకోవాలి అని చెప్పి కోరుకున్న వారికి కొంగు బంగారమై ఉప్పలి మైసమ్మై మొలవాలని చెప్పి దీవించి దీవనార్తి తల్లి పెట్టి రాని తల్లి పెట్టి రాని ఎప్పుడైతే దీవించి దీవనార్తి అటువంటి పరశురాముని కుడి హస్తానికి పెట్టవరకల్లా మరి ఆ యొక్క కుమారుడైనటువంటి భార్గవ రాముడు బొంగురాల పోటీ మీద ఆటలాడి పాటలు పాడి అలసి సొలసి వచ్చినావురా కుమార భార్గవి రామయ్య అని చెప్పి 1006 గోళాలు వేడి నీళ్లు చల్లిళ్ళు కాచి ఉంచినాము రామయ్య. 6 గోళాలు వేడి నీళ్లతోటి నీవు స్నానములాడి వచ్చినట్టయితే ఇంకొక కారు వచ్చేట నీకు చెప్పేరా రామయ్య. స్నానమాడి జలకములాడి వచ్చినట్టయితే అంటే సారిలో కూర్చుండ పెట్టుకుని ఒక్కొక్క ముచ్చట చెప్తాను రామయ్య, నా మాట వినురా. భయపెడితే తల్లి ఎక్కడ చెప్పి ఈ పరచు ఆయువునగా కంట గుడ్లు లేక శిశుపైన విజ్ఞా కూడా జరగకుండా ఆ తల్లి వెనక వెళ్ళమ్మ 5 గడియలాగురా వెండి గిన్నెలు వెన్నర రోజున పౌడి గిన్నెల పాల రోజున స్నానం చేసుకుని సంధ్య వాచుకుని వచ్చినట్టయితే నిన్ను పట్టె మాత్రమే పరుండబెట్టి నీ తండ్రి చారనికి ఒక్కొక్క ముచ్చట చెప్తాము రా బాధురామా బలపడుతురామా అని పలుకుతున్నవే తల్లి అని చెప్పిన బాధురాముడు బలపడుతురాముడు. మరి నా తల్లి ఎన్ని విధములా చిత్రయంత్రం పెట్టినా అదే పలుకులు వలుస్తున్నది. ముందెలుగు మూడే కాళ్ళ చందనం వలుస్తున్నా చెప్పి ఆ యొక్క బాధురాముడు బలపడుతురాముడు. మరి నా తల్లి మాట నేను వీటి నాకేమన్నా ఓమానమా అని చెప్పి ఆ యొక్క బాధురాముడు బలపడుతురాముడు. ఢిల్లీకి రాజైనా తల్లికి కుమారుడే, 60 ఏళ్ళ వృద్ధులైనా తల్లికి అడ్డబాలుడే కనుక నా తల్లి మాట నేను పెట్టి నాకేమన్నా అవమానమా అని చెప్పి ఆ యొక్క బాధురాముడు బలపడుతురాముడు. ఆ కోపాన్ని దిగమించుకొని నా తల్లి మా తల్లి దగ్గర మాత్రం నా జనకుని జాడలు తెలుసుకోవాలని చెప్పి ఆ బాధురాముడు నీవన్న మాట అలాను నేను తల్లి ఎల్లమ్మ తల్లికి కుమారుడే 60 ఏళ్ళ వృద్ధులైన తల్లికి అడ్డబాలుడే అన్న చందమ్మన నీవన్న మాటలు నేను వినాలంటే వెండి గిన్నెల తిన్న అరగించాలంటే పౌడి గిన్నెల పాలు అరగించాలంటే స్నానం చేసుకుంటే పట్టుకోవాలంటే తల్లిలోకి మాట భార్గవరామయ్య బలపరశురామయ్య నువ్వు స్నానం చేసుకుని సండే వాచుకుని వచ్చిన తర్వాత పట్టె మంచంలో పొండబెట్టి నీ తండ్రి చాలని ఒక్కొక్క ముచ్చట చెప్తానని చెప్పి నా తండ్రి చాలని ఒక్కొక్క ముచ్చట చెప్తానని చెప్పి పంచాభూతం రాత్రి ఒట్టు హీనమ్మ తల్లి ఎల్లమ్మ పంచాభూతం రాత్రి ఒట్టు హీనమ్మ తల్లి ఎల్లమ్మ భార్గవరామయ్య స్నానం చేసుకుని తండ్రి మాత్రం వచ్చిన తర్వాత పట్టె మాత్రమే పొండబెట్టి నీ తండ్రి జగన్ ఒక్కొక్క ముచ్చట చెప్తానని చెప్పి పంచభూతుల సాక్షిగా నాకు ఓటేసినవే తల్లి. కుమార భార్గవి రామయ్య చిన్నవాడవురా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. పంచభూతములు ఎక్కడా నీవు ఎక్కడరా భార్గవి రామయ్య? పంచభూతముల సాక్షి ఒట్టు తింటే వెళ్తా అని పలుకుతున్నావురా. అవునమ్మా. నా నుండి పుట్టెను నిఖిల వేదములు, నా నుండి పుట్టెను అఖిల శాస్త్రములు, నా నుండి పుట్టెను పంచభూతములు. నీవు నా గర్భవాసముల జన్మించి నన్ను అడుగుట న్యాయ విజయ అఖిల వేదములు, నేను పుట్టినప్పుడు పుట్టినవి నిఖిల శాస్త్రములు, నా నుండి పుట్టినవిరా పంచభూతములు. పంచభూతముల సాక్షి కొట్టుకున్నా పలుకుతున్నావురా రామయ్య? పంచభూతముల సాక్షి కొట్టుదే రామయ్య. చేతిలో నా చెయ్యి వేసి అభయం పోయిస్తే రామయ్య. కుమారా భార్గవి రామయ్య పంచభూతముల సాక్షి కొట్టుకుని నీవు ఇకనైనా త్వరగా వెళ్ళి అటువంటి చాలా ఆటిబండలే జలగమనాడి వచ్చినట్టయితే ఒక్కొక్క ముచ్చట చెప్తా రామయ్య. పరశురామునికి తల్లి రేణుకా వెళ్ళమ్మ
మరి ఎప్పుడైతే మాత్రం యొక్క పంచభూతంలో సాక్షి ఒకటి తిని స్నానం చేసుకుని భార్గవరామయ్య చెప్పిన వరకల్లా యొక్క భార్గవరాముడు వరభద్రముడు ఈ దేశ మందిలోనా ఇది ఏమిటినా నాకు ఈ దేశ మందిలోనా రండి కొడుకోబట్ట రఘుపతిరావుని ముంచెల్లి కొడుకోబట్ట ముని బలసుకుని అలా చెప్పారు పలికరాని మన వాళ్ళకి తల్లి వారన్న మాట అలా రండి కొడుకున్నట ఎలా 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 చెప్పే తల్లి ఒక మాట నా తండ్రి ఎవడు ఎక్కడ ఏమా ఏం లేదు అమ్మా భార్గవీరామయ్య నా వద్ద ముక్కాన మూర్ఖడియలు సెలవు తీసుకుని తోటి బాలలతోటి ఆటలాడి పాటలాడి వచ్చిన పలుకుతున్న సంతోషపడ్డను గాని బొమ్మరాల బోటు మీద ఆటలాడి పల్లెవారి పిల్లలతోటి తగులైన నా చెంతకు వచ్చి పలుకుతున్నావురా రామయ్య యాదవుల కాళ్ళు విడగొట్టిన చందమోన నా తానయ్య పరశురామ విద్యలు మన ఇంట పుత్రులు మన ఇంట ఆటలు మన ఇంట పాటలు మన ఇంట అన్న మన ఇంట తమ్ముడు మన ఇంట చెల్లె మన ఇంట వీరితోటి ఆటల కాపుంగుల అరపోటు మీద అటువంటి పల్లెవారి పిల్లలతోటి తగులైనే అని పలుకుతున్నావు ఇది నీకు తగునా రామయ్య నీ తోటి తగు ఆటలు మన ఇంట పాటలు మన ఇంట చదువులు మన ఇంట శాస్త్రములు మన ఇంట చదువు లేకపోతే పంతులయ్య మన ఇంట్లో ఉండగా కూడా నీవు తోటి బాలతోటి ఆడపోటీ ఆడలాడి ఆడలాడి లేక లేక నూడి ఆవుల కాళ్ళు విరుగుట్ల చెందమని చెప్పి పలుకుతున్నవే తల్లి వెనుక వెళ్ళమ్మా ఏమి పలుకుతున్నవే తండ్రి గంధవాల పుట్టి పట్టణం ఏలేటువంటి కనుడు సీతమహారాజు భార్య తరిదేవునమ్మ వారి కుమారులతో అటువంటి పొంగరాల ఓటు మీద తగులేది అని పలుకుతూ ఉన్నావు రామయ్య పరులన్నా కుమారా మాటలు పాటించా పరులన్నా మాటలురా కుమారా
పలు కాకులుగా నరపులేని నాలేక భార్గవి రామయ్య నరములేని నాలుక 4 విధములు మాట్లాడుతుంది. పరులన్న మాటలు పాటించబోకు, ఇరులన్న మాటలు వినబోకు రామయ్య. లోకులు పలు కాకులు రామయ్య, లోకుల మాటలు విని తల్లి చెత్తకు వచ్చి ఈ విధంగా వైరం చేయడం నీకు తగ్గనా? ఏ పలుకులు పలుకుతుంటే తల్లి లోకమాత రేడిక వెళ్ళమ్మ, లోకులు కాకులు రా భారత రామ అవునరా రామయ్య. ఈ కట్కూరు గ్రామంలోన సమస్త కోటి జనులంతా వీరి లోకులు కాకులు అదినంతా ఎవరు కవు కవు మంటది తల్లి, ఎవరు పీస్ పీస్ మంటది తల్లి. లోకులు కాకులరా నేను లేని నాలుక నాలా తీవ్ర చెప్పలుకున్న తల్లి లోకమాత రేడిక వెళ్ళమ్మ. ఏ వీరి మాటలు నేను ఎలా ఇంట కన్న తెల్లనారేణిక వెళ్ళమ్మా. నీవు ఉన్నగా ఒకరన్న మాటలు వల్లించబోను, కళ్ళ మాటలు పాడించబో తల్లి. అమ్మా కల్లా కలిగి పుట్టవంత కోపమేలా, ఇంత చాతుర్యమేలా, ఇంత చురుకుతనమేలరా రామయ్య. కన్న తల్లి మాట విని నా ఒడిలో ఉన్న చేరుదా రామయ్య. కన్న తండ్రి కొరకు ఇంత వైరమేలరా. ఏమి పలుకులు వెళ్తున్నారే? రెండే ఇక్కడికి రఘుపతి రాముడి ముండేది కొరకు ముందు పలుకుతుంది. రెండు ఉట్టినవురా రంకుల రాముడు అని చెప్పారా అని మాటలు పలకరాని మాటలు అడుగుతే ఇంత దులుకుతున్నారా భార్గవ రామ తల్లి మాట అని పలుకుతున్నవే తల్లి. బ్రతుకులాత్రి భయపెడితే తల్లి నా తండ్రి ఎక్కడ అని చెప్పి పరచు హాజరు చూసిపోయిన వ్యక్తి కూడా కుందేలకు 3 కాళ్ళు నచ్చిందన్న పలుకుతుంది. తల్లి నేను కాదమ్మా, ఇది నీకు తగ్గు నా తల్లి. అమ్మా మరి కల్లా కలియం పుట్టవంతమున్నది, పెరగవంతమున్నది కల్లా కలియం లోపల నా తండ్రి చాలా ఎప్పుడని చెప్పి 8 మంది అడిగినా కూడా అదే పలుకు పలుకుతున్నవి. మరి కల్లా కలియం లోపల ఎవరికైనా భయపడుతున్నావా తల్లి? అమ్మా భయమేళ్ళనమ్మా తల్లి, దిగులేలనమ్మా అమ్మా, దిగులేలనమ్మా. అమ్మా తల్లి ఉంటివి గాని తండ్రి ఏడమ్మా, నా తల్లి ఎల్లమ్మా. తల్లి నేను వెళ్ళమ్మా, ఎవరికైనా భయపడుతున్నావా? కన్నా తల్లి ఉంటివి కానీ మరి నా తల్లి ఎక్కడా అని ఎన్ని విధమైన చెప్పినా కూడా నా చెప్తలేవే తల్లి. లోకమాత జగజ్జనని కాచాయని కనక దుర్గ సకల రూపాలతోటి విరాజిల్లుతున్న మావురాల ఎల్లమ్మ. జనకం అమ్మా జనకం జీవించి ఉంటేనా, జనకం జీవించి నాలుగు ముక్కలు 3 గడియలు సెలవు తీసుకొని పంతులయ్య చెట్టుకు పోయి ఏనాడైతే మరి విద్యలు బుద్ధులు నేర్చుకుని వచ్చిన వారా, చదువులు శాస్త్రములు నేర్చుకుని వచ్చిన వారా అని అది పరాశక్తి లోకమాత రేణుక ఎల్లమ్మ శాస్త్రములు రామయ్య
పలుకుతున్నావా రామయ్య? కుమారిక భార్గవ రామయ్య భగవంతు రామయ్య మరి నా దగ్గర ముక్కాన 3 గడులు తెలుసుకుని ఆ యొక్క పంతుల దగ్గరికి వెళ్ళి చదువు శాస్త్రం నేర్చుకొని నీతి బుద్ధులు నేర్చుకుని వస్తా అని చెప్పి వెళ్ళిన చిన్నారి నోటితోటి పలుకుతున్నావో చాలా సంతోషమైనది కానీ రామయ్య, అటువంటి నమ్మకాల 3 గడులు సెలవు తీసుకుని పంతులే చెంతకు పోయి వచ్చినాన్ని పలుకుతున్నావు కానీ కడగల్లా నీది మనము నడు చిన్నమాయే మెల్లగా తల్లి అమ్మ ఓరి భార్గవి రామయ్య, 60 ఏళ్ల కొడుకై నా తల్లికి అడ్డపాలకుడే అని చెప్పి నా చంకన చేరినటువంటి భార్గవ రాముణ్ణి నైనా అటువంటి పరాశక్తి లోకమాతనైన ఎల్లమ్మనైనా పౌడియ గిన్నెల పాలాడబోసి వెండియ గిన్నెల వెన్నారబోసి ఆ కుమారుడికి తినిపిస్తా అని చెప్పి పొడియ గిన్నెల పాలాడబోసిన కొడుక బాలుడా ఎక్కడికి పోమంటాలి? పరశురాముల పని అయింది. నా కుమారుడు భార్గవ రాముడు